అందరికీ శరణార్థులు టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కదనుల్లా అగో గా ముచ్చట మీదకెళ్ళి కాంగ్రెస్ పార్టీ బాగా నజరేసింది అన్నట్టు. ఇక ఇటు బీసీ రిజర్వేషన్లు కూడా పెంచితే మంచిగుంటుందనే ఆలోచన చేస్తున్నదట. ఎందుకంటే స్థానిక సంస్థలల్లో ఇక ఈ బీసీ సెల్లులు ఎస్సీ సెల్లులు ఇవన్నీ ఎందుకుంటే ఎరికేనా పార్టీలల్లో సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు జెడ్పీటీసీలు ఇక ఈ పదవులకే బీసీలు ఎస్సీలు ఉంటారు కదా. అగో వాళ్ళ కోసం నజరేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఆ స్థానిక సంస్థల మీదనే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందట. ఏమి లేకుండా ఏడ పోటీ చేసినా తేట తెల్లం చేసుకురావాలి, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు గెలవాలనే దాని మీదకెళ్ళి ఇక కసరత్తులు రసవత్తరంగా చేస్తున్నదట. ఇక ఇప్పటికే ఆశావాహులు ఈయన కాడ ఆయన కాడ ముల్లెలు తెచ్చి పెట్టుకొని ఎట్లన్నా చేసి మనమే గెలవాలనే ఇక అతార పతార సిద్ధం చేసుకుంటారు కదా. ఉరుకులాట మీద ఊగులాడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ కూడా గాదాని మీదనే నజరేసింది. ఇక మనయే కదండి పార్టీల పదవులన్నీ ఏది ఇక ఎంపీటీసీలు జడ్పీటీసీలు వార్డు మెంబర్లు ఈ పదవులన్నీ మనయే ఉంటాయి కదా. అగో గాదాని మీద నజరేయాలన్నట్టు ఇప్పుడు బీసీలు ఎస్సీలు కలిసి ఇక తయారు ఉండి తాత ఇన్నో అన్నో అప్పు చేసుకొని మొత్తం మీద ముళ్ళ ఖర్చు పెట్టుకొని సర్పంచ్ని నేను ఎంపీటీసీని నేను అనిపించుకోవాలి కదా రెడీ ఉండి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడే. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్ల మీద కాంగ్రెస్ గట్టిగా ఫోకస్ పెట్టిందిలా. రాహుల్ గాంధీ ఆదేశాలతోటి మొత్తం క్లీన్ స్వీప్ మీద కన్నేసిందనే చెప్పాలా. స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్లు పెంచే ఆలోచన ఎత్తందట. 22% ఉన్న రిజర్వేషన్లను 42% పెంచాలని ఇక మొత్తానికైతే తాన్లాడుతాంది. ఇక ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపు కోసము సామాజిక ఆర్థిక కులగణన సర్వే నిర్వహించి సర్కారు ఇక ఈ సర్వే లెక్కల ప్రకారమే బీసీ జనాభా ఆధారంతో 50% రిజర్వేషన్లు పెరిగే అవకాశం కొడుతున్నదట. అయితే ఈ రిజర్వేషన్లు 50%కి మించి ఉండద్దని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులుండే. మరి ఇక 50%కి మించి రిజర్వేషన్లు అమలు చేయాలంటే కేంద్రం చట్టం వేయాల్సి ఉంటుందట. ఇక ఈ ముచ్చటని జనాలకు తీసుకుపోవాలని కాంగ్రెస్ అయితే దండిగానే భావిస్తున్నది. కానీ మరి ఏమవుతుందో చూడాలా. ఇక మొత్తానికైతే స్థానిక సంస్థల ఎలక్షన్లే లక్ష్యంగా గండిగానే ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక మొత్తానికైతే క్లీన్ స్వీప్ మీద కన్నేసిందని చెప్పాలనులా. ఇక ఏమున్నది 5 ఏళ్ళు పాలనిస్తే గాలిపంక పార్టీ వాళ్ళకి ఏమున్నా భూముల మీద కన్నేసిర్రు. ఈడ బుక్కుదామా ఆడ బుక్కుదామా భూములు ఏడున్నా ఈడ నొక్కుదామా అన్నట్టు భూమి మీద ఒకటే దాని మీద నజరేసిర్రు. అందుకనే అసలు ఆ విశాఖ స్టీల్ ఏమైపోతున్నా కూడా పట్టించుకొని పరిస్థితి ఉండే కదా మన్నటి దాకా. అగో ఆ దరిద్రం పోయిందని ఏపీ జనాలు ఏమో మురిసినా మురుస్తురు. ఎందుకంటే విజయనగర నాయకుడు వచ్చింది కదా, కూటమి సర్కార్ అంటేనే ఆ లెక్క గట్లుంటుంది, ఆ తరీక వేరుంటుంది. ఏమున్నా ఏడి కాడికి భూములు గుంజాలే మింగాలే కబ్జా పెట్టాలి. భూములు అంటే ఎంత ప్రేమన ఆయన జగనాలు మీకు అని చెప్పి కొల్లు రవీంద్ర గట్టిగానే అనుకొచ్చిండు అనుకో రాదురి. ఇన్నొద్దులు భూముల పేరు మీద వచ్చిరని సొల్లంతా చెప్పిండ్రు. ఇక ఈ కాంచెల మీద నడవ తాత అని కొల్లు రవీంద్ర గట్టిగా అనుకొచ్చిండు. మరి ఇంతకు ఆ ముచ్చటేంది ఆ కథ ఏంది జగనాల మీద ఎందుకు అనుకొచ్చిండు, ఏడేడ కబ్జా పెట్టిరో జనాలకు ఎరికే బాగా. ఆ ముచ్చటే చెప్పుకొస్తున్నాడు. ఒక పరి ఇందాం రారి. ఇక జగ్గులు పాలనలా ఎక్కడ మంచి జరిగింది చెప్పుండ్రి. ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దొంగతనాలు దోసుక తినుడు. ఇక దోపిడి కోసమే జగ్గులు పాలన చేసిండని మంత్రి కొల్లు రవీంద్ర దండిగా ధ్వజం ఎత్తిండు. మరి ఉన్నమాటనేనాయే. విశాఖలున్న టీడీపీ కార్యాలయంలో కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్న గైనా సీఎం చంద్రబాబు సారు కృషితోటే విశాఖ ఉక్కుకు నిధులు వచ్చినాయని చెప్పి విశాఖ ఉక్కును కాపాడే శక్తి కూటమి సర్కారుదని ఇక గాలిపంక పాటోలు చేసిన అక్రమాలకు మొత్తం అడ్డుకట్టబడ్డదని ఇక వాళ్ళ మీద గరమయ్యి మొత్తానికైతే ఈ మాటలన్నీ మాట్లాడుకోవచ్చిండు. అయిందా పారి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 1000 ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ఏకైక దురుద్దేశంతో కేంద్రంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఫోస్కా కంపెనీతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఆ రోజున ఇంత కుట్రలు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూశారు. మొన్ననే హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, వ్యవస్థల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో లాస్ట్ 5 years ఆంధ్ర రాష్ట్రంలో అదే జరిగింది. హాగో గదన్నట్టులా మరి నువ్వు అదిగానే కదా అక్కడ వాళ్ళు చేసింది ఏంది, అలా గాలితోటి ఏపీని ఎడిగాకుండా వేసి పెట్టిర్రు తప్ప ఏమీ లేకపాయే. ఆఖరికత్తే వాళ్ళకే గాలి లేకుండా పోయింది. కానీ ఇక విశాఖల గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం, విశాఖల ఐటీ అభివృద్ధి కోసము పెద్ద